to the legendary producer Ram Satyanarayana garu. And ఇది నిజంగానే బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ ఫుల్ లెంత్ మూవీ లాగే అనిపించింది. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్. సో నవ్ ఐ ఇన్వైట్ డైరెక్టర్ రవికిరణ్ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రతిమారెడ్డి గారు అండ్ హీరో ఉదయ్ రెడ్డి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. బాబు గారు అండ్ బుల్లెట్ భాస్కర్ గారు ప్లీజ్ డైస్ పైకి రండి. Now I invite Dharini garu, Prabhakar garu, please come on to the dais. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. మీ ఒక్కరితో అందరితో షేర్ చేస్తున్నాం. ఎవరైనా జనరల్గా డాక్టర్ పోయి యాక్టర్ అయ్యారంటారు, కానీ డాక్టర్ అయ్యి ఈయన డైరెక్టర్ అయ్యారు రవికిరణ్ గారు. నేను ట్రైలర్ చూశాను, సినిమా కూడా చూశాను. అసలు ముందు ఫస్ట్ కన్ఫ్యూజ్ లేకుండా ఆయన అనుకున్నది ఏదో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశారు. ఈ సినిమాకి ఆయన ఎంత ప్లస్ అలా తీసుకు మార్చి దాన్ని డిఏ చేసి 5.1 చేయాలి, ఎన్ని చేయాలి కాబట్టి ఆ ప్రయత్నం అంతా చాలా బాగుంది. అది ఒకటే సీక్రెట్గా దాచి ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సీక్రెట్స్ ముందు చెప్పకూడదు. మనం సక్సెస్ అయిన తర్వాత ఇది నేను ఇలా చేశానని చెప్తే జనం ఇంకా చాలా అప్లై చేస్తారు నా ఉద్దేశం. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నం, ఫస్ట్ ప్రయత్నం, కొత్తగా చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే నిజంగా డాక్టర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. డాక్టర్ గారిని నమ్మిన ప్రొడ్యూసర్ గారిని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ షార్ట్ మూవీ అన్నారు కానీ 70mm మూవీలా ఉంది. ఆ ఫీల్ అయ్యా నేను చూసినంత సేపు. చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. కంటెంట్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా చెడిపోతున్నారో దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్ గారు. అలాగే మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు సెల్ ఫోన్లో తీసాను చెప్పకుండా అది బిడ్డ తీసాడు నిజంగానే. కరం అండి రామ్ సత్యనారాయణ గారు, చిట్టిబాబు గారు. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే, నేను ఎప్పుడైనా యాపిల్ జార్ వేస్తే యాపిల్ జ్యూస్ వస్తుంది, కానీ ఈవిడికి ఫస్ట్ టైం యాపిల్ ఫీజు ఎలా వచ్చింది తెలియదు. నిజంగా యాపిల్ ముక్కలు జార్లో వేసిన తర్వాత యాపిల్ ఫీజు ఎలా వచ్చిందో అసలు నిజంగా షాక్. సో సార్, ఫస్ట్ నేను అప్రిషియేట్ చేయాల్సింది మీ ఫోటోగ్రఫీ సార్, ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ రవి గారు ఆఫీస్కి వచ్చారు, ట్రైలర్ చూపించారు. ఆయన సెల్తో తీశాను సార్, సరే సార్ అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను, సెల్తో తీసినట్టు లేదండి, చాలా బాగుంది, మీరు డైరెక్ట్ మూవీ చేసేయచ్చు, నేను చిన్న ప్రొడ్యూసర్ అండి. అప్పుడే చెప్పాను మేడం, ట్రైలర్ చూసి మీరు ఖచ్చితంగా మా బ్యానర్లో చేయండి అని చెప్పాను. సో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ గారు కూడా చెప్తున్నాను, డైరెక్టర్ హీరోగా మా బ్యానర్లో చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నాను. ఆల్ ది బెస్ట్ అని వెంకటరెడ్డి గారు. బాగుంది, నైస్. థ్యాంక్ యూ ఆల్ ది టీమ్, ఆల్ ది బెస్ట్. హలో, ఎలా అనిపించింది మీకు మూవీ? థ్యాంక్ యూ. అసలు ప్రతిమారెడ్డి గారు, మా సీనియర్ ప్రతిమారెడ్డి, డాక్టర్ ప్రతిమారెడ్డి గారు అండ్ డాక్టర్ ఉదయ్, వీళ్ళిద్దరు లేకపోతే ఈ మూవీ లేదు. ఓటీ అన్నీ వదులుకొని షూటింగ్కి వచ్చారు. అంటే నాకు ఇది ఏది కావాలన్నా అది ఇచ్చారు. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కావాలంటే వికారాబాద్ తీసుకెళ్లారు. ఒక 4 days స్టే చేసాము వికారాబాద్లో. అండ్ ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే మూవీ లేదు. అండ్ ఉదయ్ కూడా కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఎందుకంటే సబ్జెక్టే బోల్డ్ సబ్జెక్ట్ కాబట్టి. సో తను ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపోలోలో. ఆయన కూడా తను యాక్సెప్ట్ చేశాడు ఆ సీన్స్కి. సో మై థ్యాంక్స్ టు ఉదయ్ అండ్ మా మేడం ప్రతిమారెడ్డి గారికి. అండ్ అలానే వీళ్ళతో పాటు మనకు
శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు మూవీలో. అండ్ ఈ సినిమాలో లాయర్ రోల్ అతను నిజంగానే లాయర్, రాధాకృష్ణ నా ఫ్రెండ్, అతను నిజంగానే అడ్వకేట్. ఒకసారి ఇంకా ఈ మూవీ షూటింగ్ 7 daysలో అయిపోయింది మొత్తం. వీకెండ్స్ చేసాం, ఎవ్రీ సండే అలా చేసాం ఈ షూటింగ్. అండ్ ఫైనల్గా అసలు ఈ మూవీ మేము 4 కూర్చొని చూస్తాం అనుకున్నాం, కానీ అసలు ఇంతమంది వస్తారు అనుకోలేదు. దానికి తోడు ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ, మెయిన్గా రామ్ సత్యనారాయణ సార్కి, బుల్లెట్ భాస్కర్ గారికి, చిట్టిబాబు గారికి అండ్ ధరణి గారికి చాలా థ్యాంక్స్ అండి, నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు. ఇంకా నాకు రాదు మూవీ తీస్తే కానీ మాట్లాడడం రాదు. సో ఇంకా దీనికి నా ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు, అవి అక్కడ నిలబడి చూస్తున్నారు. చాలామంది అంటే షూటింగ్ మధ్యలో ట్రైలర్లో ఇంకా చెయ్యి అని. అండ్ ఫైనల్గా దీనికి ఈ మూవీకి నాకు మెయిన్గా సెల్ ఫోన్తో తీయమని ఐడియా ఇచ్చింది నా వైఫ్ అండి. మేము సింగపూర్ పోయినప్పుడు మేము ఒక మొబైల్తో షూట్ చేసాము, మా పోస్ట్ వెడ్డింగ్ షూట్. ఎందుకంటే మరి మీరు ఫీల్ అవ్వద్దు, మాకు పోస్ట్ వెడ్డింగ్కి నియర్లీ 2.5 lakhs అడిగారు. సో అది కవర్ చేసుకొని మేము సెల్ ఫోన్తో తీసుకున్నాము. అక్కడి నుంచి మాకు ఐడియా వచ్చింది, ఇలా మూవీ తీయచ్చు అని తనే ఐడియా ఇచ్చింది. అండ్ ఇది మా పేరెంట్స్కి ఇది డెడికేట్ చేస్తున్నాను ఈ మూవీని. ఏమో టెన్షన్గా ఉంది ఇలా స్టేజ్లో మాట్లాడి. యా, ఇంకెవరినైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇంకో షో స్టార్ట్ అవబోతుంది, ఇదే షో మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. బై 8:10కి 8:15కి స్టార్ట్ అవుతుంది. 8కి స్టార్ట్. సార్ మీరు ఫస్ట్ హాఫ్ చూడలేదు, మీరు మళ్ళీ చూడాలి ఇప్పుడు. నేను ఈ సినిమాని మా ఓరసి ఓటీటీ ద్వారా రిలీజ్ చేసి ప్రొడ్యూసర్ గారికి డబ్బు వచ్చేలా ప్లాన్ చేస్తాం. ఈ మధ్యకాలంలో మనం థియేటర్లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకునే చాలా మందికి చెందిన సూచన ఏంటంటే, థియేటర్లో రిలీజ్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు మా ఓరసి ఓటీటీలో రిలీజ్ చేస్తే అంత డబ్బు ఇస్తాం, మేము గ్యారెంటీ ఇస్తాం మీకు. అంటే గ్యారెంటీ అంటే మాట మీద కాదు, ఆ పేమెంట్ కూడా ఇచ్చేస్తాం అన్నమాట, అంత ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో థియేటర్లో ఎంత కలెక్ట్ చేస్తున్నా ఓటీటీలో కూడా అంతే కలెక్ట్ చేస్తున్నా డబ్బులు. కాబట్టి ఇలాగ 1 hour లేకపోతే 45 minutes తీయాలి, 2 hours తీసినా కూడా పర్లేదు. సినిమా అనేది సినిమాలా తీస్తే డెఫినెట్ గా ఎంకరేజ్మెంట్ ఉంది. ఇదివరకులా కాకుండా ఈ డిజిటల్ టెక్నాలజీ అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, మాది ఒకటే కాదు, ఓరోసి ఓటీటీ కాకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సినిమా బాగుంటే వాళ్ళు కొంటారు ముందు, వాళ్ళు కొనకపోతే మేము రిలీజ్ చేసి పెడతాం, మేము డబ్బు ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం, ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నామంటే కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడం కోసం. నాకు ఎవరో డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదు, లేదా ఆర్టిస్ట్ అవ్వలేకపోతున్నానని కృష్ణానగర్లో అక్కడెక్కడ తిరగడం మానేసి చక్కగా మంచి కథ ఉంటే ఇలాగా డాక్టర్ రవికిరణ్ గారు లాగా ప్లాన్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా అవకాశాలు దొరుకుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జనవరి నుంచి ఈ వరకు రిలీజ్ అయిన 5 సినిమాల్లో ఆణిముత్యాలంటే 5 డైరెక్టర్లు బయటకు వచ్చారు. ఆ డైరెక్టర్లు 5 కూడా సూపర్ హిట్లు ఇచ్చారు, వాళ్ళందరూ సూపర్ బిజీగా ఉన్నారు. ఒక్కో డైరెక్టర్ 5 సినిమాలు 6 సినిమాలు బుక్ అయ్యారు. కారణం ఏంటంటే, మొదటిసారి బుట్టెట్టినోడే మంచి కొంచెం అతను కనిపెట్టి ఎవరైతే మొదటిసారి డైరెక్టర్ ఛాన్స్ ఇస్తారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. నిన్న కాక మనం రిలీజ్ అయిన ఉప్పెన కానివ్వండి, లేకపోతే నాంది కానివ్వండి, నిన్న రిలీజ్ అయిన ఆణిముత్యాలు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అది ఇప్పుడు హీరోలు కొత్తోడా పాతోడా అని ఎవరు చోట్ల, కథ బాగుంటే సినిమా బాగుంటే బ్రహ్మాండమైన రిపోర్ట్లు ఉన్నాయి, మీ అందరికి తెలిసి విషయం. కాబట్టి నాకు సినిమా తీయడం ఎంత ఈజీయో ఇలాంటి వాళ్ళు గుర్తించడం కూడా అంత ఈజీ. సినిమాకి కథ ముఖ్యం, ఎంత ముఖ్యమో టెక్నికల్ బొరున్న డైరెక్టర్ కూడా అంతే ముఖ్యం. వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్ గా సినిమా సక్సెస్ అవుద్ది. కాబట్టి ఓవర్ టు ప్రొడ్యూసర్. హలో అండి, థ్యాంక్స్ టు ఆల్.
మూవీ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ దిస్ యాక్చువల్లీ ఇక్కడ హీరో అన్న పదం యాక్చువల్లీ గోస్ టు రవి. ఆనెస్ట్లీ సేయింగ్ హీఈస్ ద మెయిన్ గాయ్. నేను జస్ట్ ఐ హ్యావ్ డన్ వాట్ ఎవర్ హీస్ టోల్డ్ అని ఆయన చెప్పింది చేశాను తప్ప ఇట్స్ నాట్ మై బ్రెయిన్, ఇట్స్ నాట్ మై ఐడియాలజీ, ఎవ్రీథింగ్ గోస్ టు రవి. అండ్ ఆఫ్ కోర్స్ ఇనిషియల్ డేస్లో కొంచెం కష్టపడ్డాను, బట్ హీ మేడ్ థింగ్స్ ఈజీ టు మీ టోటలీ. హీఈస్ ద గాయ్. నేను just I was passed by ante. I just passed by the team. Hello everyone, thank you all for coming. Thank you sir, మీ అందరికి థ్యాంక్ యూ. రవి గురించి చెప్పాలంటే లైక్ I liked his wittiness, his ideas, his cinematography. I liked the very first day when I saw, I thought like he's best for this direction for this movie. So and even Dr. Uday is also very hardworking and he's passionate about acting. So I think perfectly he fits for my role. I thought he'll fit for my role, this movie role. So thanks for my support thank you all. ప్రాబ్లం కానీ ఒకవేళ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకోవాలనుకున్నా కూడా డాక్టర్ ఉదయ్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు. తను వచ్చింది ఒకటే రోజు, 1 day షూట్. మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ అయిపోయింది షూట్. తన సీన్స్ అన్నీ ఒకటే రోజులో తీసేసాం. తన సీన్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి. అండ్ ఫోన్ షూట్ తన సెల్ఫీ పంపించింది మాకు. సో మన డైరెక్టర్ రవికిరణ్ గారి ఫాదర్ అయిన డాక్టర్ వెంకటేశ్వర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, అంటే రవికిరణ్ ఎంబీబీఎస్ చదివేటప్పటి నుంచి ఈ డైరెక్షన్ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో చాలా వరకు ఎంట్రీ ఇచ్చేవాడు. మేము డిస్కరేజ్ చేసి ఫస్ట్ డిగ్రీ కానీ తర్వాత ఏ ఫీల్డ్లో అయినా పోవచ్చు, ఫస్ట్ ఎంబీబీఎస్ కానీ అని చెప్పాము. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈ హిస్టరీ నాలెడ్జ్ ఇంకా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రవికిరణ్ గారి మదర్ అయిన డాక్టర్ ప్రభా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనిక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ వచ్చి మా షార్ట్ ఫిల్మ్ని చూసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు వల్ల ఐ మెట్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. అండ్ ఫస్ట్ ప్రతిమ గారుతో మాట్లాడాను అండ్ ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్. డాక్టర్స్ అంటున్నారు, మూవీ తీస్తా అంటున్నారు, should I do or not? And I was a little skeptical, but she's so sweet and she spoke so nice to me. I could not say no to Pratima. She was unable to talk on the stage, but she's very good over the phone. And then I spoke to Dr. Ravi Garu and then I got convinced and I thought, okay fine, if it's for one day I can come down, chase veltanu ani cheppanu. And one amazing thing that I have seen Dr. Ravi Garu as a director or a cinematographer, he was pre-planned. He knew ye shot ekkad nunchi tiyali, ela tiyali. He did not waste even single second, and that's the reason why I was able to act in one day and go back. Normal ga aithe directors patch work undi, idi raledu adi raledu ani calls vastune untayi annamata. But he was so organized, amazing. And Dr. Uday wal intlo matramu, it was amazing, his hospitality, and it was at ease to act with him as well. Thank you so much, Andy. Thank you.